అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి 14, 15 తారీఖులో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లని ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు. అంటే ఇప్పుడు వినబోతున్న శుభవార్తలు ఏంటో తెలుసుకుంటే ఎగిరి గంతిస్తారని చెప్పుకోవచ్చండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వృశ్చిక రాశి వారికి 14, 15 తారీఖులలో ఏం జరగబోతుంది అంటే కనుక వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలతో కొన్ని గొడవలు అయితే జరుగుతాయి అన్నమాట. వీరి యొక్క మంచి మనసు వల్ల వృశ్చిక రాశి వాళ్ళ మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా, వీరికి ఏదైనా నొప్పిని కలిగించిన విషయం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ టైంలో పిల్లలు సరిగ్గా చదవటం లేదని చెప్పి, మంచి మార్కులు రావటం లేదు అని చెప్పి అలా పిల్లల మీద కొంచెం కోపగించుకుంటూ ఉంటారండి. దీనివల్ల పిల్లలకి వచ్చేసి ఆ పెద్దవారికి ఎవరికైతే అమ్మ కానీ నాన్న కానీ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య కొంచెం గొడవలు అయితే జరుగుతాయి. దానివల్ల పిల్లలు పర్సనల్గా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది వీరొక్కరి ఇంట్లో ఉన్నది కాదు, ఎవరి ఇంట్లోనైనా కానీ జరిగే సర్వసాధారణమైన విషయాలే. పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం చెప్పుకునేటప్పుడు సాఫ్ట్ వేలో చెప్పుకోవాలి. అలా కొంచెం హార్డ్గా మనం చెప్పామంటే కనుక ఖచ్చితంగా వారు కోపాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని ఎక్కువగా చూపించడానికి కారణం ఏంటంటే ఆ బాధ, ఆ ప్రేమ అనేది ఆ విధంగా వారిని అలా మాట్లాడిస్తుంది అనమాట. ఇక ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేది వారి ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి. ఏదైనా కానీ వారికి మాత్రం ఏదైనా ఒక పని చెప్పాము అంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా అసలు నిద్రపోరు. ఆ పనిని కష్టపడి చేస్తారు. ఆ పనిని సక్సెస్ఫుల్గా 100% అందరికీ, వారికి ఒక్కరికి నచ్చేటట్టు కాదు, అందరికీ నచ్చేటట్టుగా చేస్తారనమాట. ఆ టాలెంట్ అనేది వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఒక పెద్దవారు ఎవరైతే ఉన్నారో పెద్దవారు కూడా అంటే ఇప్పటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. వారు కుటుంబ పరంగా కొన్ని గొడవలు అవ్వడము, కొన్ని ఇదిగా జరగడం, అంటే అత్త కోడల మధ్య కొన్ని గొడవలు అవ్వడం వంటివి కూడా ఇప్పటి వరకు ఫేస్ చేశారనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి కుటుంబ పరంగా అయితే చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అనమాట. భార్య భర్తల మధ్య మంచి అనుకూలత. ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడాను ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్లో ఇంకా ఏ గొడవలు లేకుండా మంచిగా స్మూత్గా వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా ఇలా గొడవలు పడుతూ ఉంటే జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఈ జీవితానికి అర్థమే ఉండదు అని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకుంటారనమాట. కామ్ అయిపోతారు ఎవరికి వారు. అలా భార్య భర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి స్మూత్గా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే లైఫ్ అంటే అంతే అనమాట. లైఫ్లో ఏదో ఒకరు సర్దుకుపోతేనే జీవితం అనేది మంచిగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నెలంతా కూడా, ఈ 2 రోజులనే కాదు, ఈ మార్చి నెలంతా కూడా అనుకూలంగానే ఉందండి. మంచి యోగ కాలంగా కనిపిస్తుంది. కాకపోతే మీకు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్నమాట వృశ్చిక రాశి వారు. అంటే టైంకి ఏం చేయాలి, ఏది ఎప్పుడు ముగించుకోవాలి, ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలి అని చెప్పి అలా టైంకి మీరు అన్నీ కూడా చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా బాగా అనుకూలత కనిపిస్తుంది. వృత్తిపరంగా లేదా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ పరంగా కానీ చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారంలో అనుకూలత చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగం దగ్గర వీరు చేసిన ఆ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉండడం వలన పై అధికారుల చేత ప్రశంసలు పొందే అవకాశము, పొగడ్తలు పొందే యోగం అయితే కనిపిస్తుంది అనమాట. డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. కానీ డబ్బుకు సంబంధించిన ఇప్పుడు ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. డబ్బుకి ఏ లోటు ఉండదు. ఆ యొక్క డబ్బుని మాత్రం ఒక శక్తి లాగా వాడుకోవాలంటే, ఒక డబ్బు ఉంది కదా అని చెప్పి మా చేతిలో ఏదైతే కొనేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అని ఆ ఒక ఇది మానుకోండి. ఎందుకంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందన్నమాట. ఆ ఖర్చులు అనేటివి కొంచెం తగ్గించుకోవాలి. ఆ యొక్క తగ్గించుకుంటే అంటే ఏదైనా ఒక ఖర్చు పెట్టేటప్పుడు
ఇక ఈ ఖర్చు ఎందుకు చేస్తున్నాము, ఈ ఖర్చు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి 1-10 సార్లు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట. ఇక కొంత బయటి వారి విషయంలో గొడవలు అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా వీరి మధ్యవర్తిగా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏంటంటే కనుక డబ్బుల విషయాల్లో, లావాదేవీల విషయాల్లో వీరి మధ్యవర్తిగా ఉండడం వల్ల ఒక మాట పడడం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఈ 2 రోజులనే కాదు, ఎప్పుడైనా కానీ డబ్బు విషయంలో ఎవరి దగ్గర కూడా మధ్యవర్తిగా ఉండకండి. ఎదుటివారు ఎవరైనా కానీ ఒక గ్రూప్గా వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, లేదా వారి కుటుంబ విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, లేదంటే వేరే వాళ్ళ విషయంలో ఏదైనా సరే ఒక గ్రూప్ మీటింగ్స్ అనేది జరుగుతున్నప్పుడు మధ్యలో మీరు సలహా ఇవ్వడము, మధ్యలో ఇలా ఉండండి, మీరు ఇలా చేయండి అని చెప్పి ఏదైనా ఒక నిర్ణయాన్ని వారికి అందించటం, ఇలా చేయటం వల్ల కొంచెం మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి, ఎవరి వాళ్ళు చూసుకుంటేనే కొంచెం అంతంత మాత్రంగానే బ్రతికే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎదుటివారు మన సలహా తీసుకునే స్టేజ్లో అయితే లేరు. అదొక్కటి గుర్తుంచుకోండి. కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారు, ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చాలా కష్టపడతారు. ఇప్పటి వరకు కొంచెం కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడాను ఈ మార్చి నెలాఖరులో రాసే చివరి పరీక్షలు ఉంటాయి కదా విద్యార్థులకి, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించే యోగం మీద కనిపిస్తుందండి. వారు ఆశించిన ఫలితాల కంటే ఎక్కువ మార్కులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వేరే వారి చేతుల్లో మోసపోయే యోగం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలు ఏం చేయాలంటే కనుక, వృశ్చిక రాశి వారి స్త్రీలు ఎదుటి వారిని నమ్మడం మానేసేయండి. ఇక రోజులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఆడవారిని బయటకు వెళితే ఎలాగైనా కానీ వారిని వాడుకోవాలని చెప్పి చూస్తున్నారనమాట. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలి, ఇదంతా కూడా చూసుకొని కాస్త జాగ్రత్తగా స్నేహం చేయండి. కొంచెం మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మంచిదన్నమాట. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కొంచెం కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వీటి వల్ల సఫర్ అయ్యే యోగం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో కాన్షియస్గా ఉండండి. కొంచెం హెల్దీ డైట్ తినడం, అంటే మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని తినడం, పండ్లు తీసుకోవడము, ఎక్కువగా పీచు పదార్థం ఉన్న పండ్లు తీసుకోవడం, వీటి వల్ల మీ ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిలో, అంటే మీరు చేస్తున్న ఏ వృత్తిలోనైనా కానీ మీకు పురోన్నతి కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా రావి చెట్టు కింద, అంటే శనివారం కానీ, గురువారం కానీ, బుధవారం కానీ రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చాలా మంచి కలిసి వస్తుందన్నమాట. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు దగ్గర 10 రూపాయలు ఉంటే కనుక 10 రూపాయలు, 1 రూపాయి అయినా కానీ దానాన్ని ఇవ్వండి. దీనివల్ల మీరు పూర్వజన్మలు చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. శనికి పరిహారాలు చేయించుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామికి మంచి పూజ చేయించుకుంటూనే ఉండండి. ఇంకా వచ్చేసి మానసిక సమస్యలన్నిటి పూర్తిగా మీకు దూరం అవ్వడానికి ఏదైనా కూడా వృశ్చిక రాశి వారు మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ప్రతిదీ కూడా కొంతమంది పెదవుల దాకా రాణిస్తారు మాటని, కానీ మనసుకు రానివ్వరు. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం మనసుకు రాణిస్తారన్నమాట మాటని. కాబట్టి దానివల్ల చాలా ఫీల్ అయిపోతారు. ఒక మాట అంటే చాలా 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 ఫీల్ అయిపోయితుంటారనమాట. కాబట్టి వృశ్చిక రాశి వారి యొక్క మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కనుక గోమాతకి పూజ చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు చాలా నమ్మదగిన వాళ్ళండి. వారికి ఏదైనా కానీ మనం ఒక మాట చెప్పి మాటను సీక్రెట్గా ఉంచమంటే వాళ్ళ ప్రాణం పోయినా కూడా మాటని పెదవి దాటని బయటికి రానివ్వరనమాట. అంత నమ్మకమైన వాళ్ళు. స్నేహితులు కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. స్నేహం కోసం ప్రాణం ఇస్తారు. అంటే బంధుమిత్రుల కలయిక వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబం చాలా సంతోషంగా ఉండడానికి వీళ్ళకి చాలా ఇష్టము. వీళ్ళకి తగ్గట్టుగానే మంచిగా జరుగుతుందన్నమాట. వీరు వినబోయే 2 శుభవార్తలు ఏంటంటే కనుక, ఒకటి, ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. దీర్ఘకాలిక కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించాయి. ఇప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇప్పుడు రేపు కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ అనారోగ్య సమస్యలు అనేటివి మీకు తగ్గుముఖం పడతాయి అన్నమాట. కొన్ని గ్రహ
గ్రహాల యొక్క పరిస్థితుల కారణంగా, కదలిక కారణంగా మీకు ముఖ్యంగా ఆరోగ్యం మీకు చక్కగా అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఇంకెంత మంచి గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. ఒక ఆరోగ్యం ఉంటే మనిషి దగ్గర ఎన్ని పనులైనా కానీ చేసుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క విషయంలో నిజంగా చాలా లక్కీ అని గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రెండవది, బంగారం కొనబోతున్నారండి వృశ్చిక రాశి వారు. బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఉన్న సేవింగ్స్ బట్టి బంగారం కొనుక్కోవాలి. ఫ్యూచర్లో మనం కొనలేమని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి వృశ్చిక రాశి వారు బంగారం కొనబోతున్నారనమాట. ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఇవేనమాట. ఇక వీరికి 14వ తారీఖు ఏ విధంగా ఇప్పుడుందో తెలుసుకుందాము. 14వ తారీఖు వచ్చేసి శుక్రవారం అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారనమాట. కొంచెం మధ్యాహ్నం నుంచి ఫ్రీ అవుతారు. మధ్యాహ్నం నుంచి వీరికి ప్రయాణం అంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళే యోగం అయితే కనిపిస్తుంది. ప్రయాణం అయితే ఖచ్చితంగా చేస్తారు. బంధుమిత్రులతో కలుసుకుంటారు. బంధుమిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. అందరితో కొంచెం రిలాక్స్డ్గా మాట్లాడతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. రేపటి రోజున అయితే ఇంకా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు కూడా మంచి ఆర్థిక లాభాలు అయితే వస్తాయన్నమాట. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఏ వృత్తిలో అయితే చిన్న బిజినెస్ చేసిన వారికైనా కానీ చాలా చక్కగా గడిచిపోతుంది రేపటి రోజు 14వ తారీఖు రోజు. ఇంకా అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా చూసుకుంటే 14వ తారీఖు అంతా కూడా చాలా హ్యాపీగా స్మూత్గా ఒక ప్రయాణంతో బంధుమిత్రులతో కలయికతోటి మంచిగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి నష్టాలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. హ్యాపీగా రోజు గడిచిపోతుంది అనమాట. ప్రాబ్లం ఏముండదు. ఇక 15వ తారీఖు వచ్చేసి వృశ్చిక రాశి వారికి 15వ తారీఖు ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు. ఈ టెన్షన్ వల్ల కొంచెం స్ట్రెస్ వస్తుందన్నమాట. స్ట్రెస్ వల్ల మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ డిప్రెషన్ వల్ల మైగ్రేన్ వస్తుంది. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతారు. సాయంత్రం నుంచి అంతా సర్దుకుంటుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయండి. వ్యాపారం మంచిగా కొనసాగుతుంది అనమాట. బిజినెస్లు కూడా మంచిగా కొనసాగుతాయి. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. లవర్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక ఫోన్ కాల్స్ ఎవరైనా మాట్లాడుకోకుండా విడిపోయిన లవర్స్ కూడా కలిసిపోయే అవకాశము, వారితో సంతోషంగా కాసేపు మాట్లాడుకునే యోగము, మనసు విప్పి మాట్లాడే యోగం అయితే దీనివల్ల మంచి రిలాక్సేషన్ కూడా పొందుతారనమాట. ఈ సూచన అయితే కనిపిస్తుందనమాట. అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. పెద్దలకి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 14వ తారీఖు, 15వ తారీఖు, 14వ తారీఖు చాలా మంచిగా హ్యాపీగా గడిచిపోతుంది. వృశ్చిక రాశి వారికి అంటే వినబోయే శుభవార్తలు ఏంటో, ఈ 2 రోజులలో వారికి ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.